అసలు నేను ఓట్ షేర్ గురించి కూడా మాట్లాడను, ఉనికి గురించి మాట్లాడుతున్నా. ఎందుకని అంటే ఓట్ షేర్ గురించి వస్తే మాకు కూడా ప్రశ్నించవచ్చు, మేము కూడా దానికి సమాధానం చెప్పుకున్నాం చెప్తాం కూడా. బట్ ఉనికి అనేది ఇక్కడ కూడా ప్రస్తావన లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ షర్మిల గారిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. సరే, ఆ నెత్తి లేనటువంటి పరిస్థితి అని చెప్పాను. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే సోదరులు విజయ్ కుమార్ గారు చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటున్నారు. అది మీకు పాజిటివ్ గా ఉన్నప్పుడు ఓకే, మరి మీకు నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అలాగే అంగీకరించాలి కదా. ఆ విధంగానే కదా ఆవిడ మిమ్మల్ని కూడా తిట్టినటువంటి తిట్లు ఇవాళ ఏమి ఎప్పుడో ఓ 10-15 ఏళ్ల కిందట జరిగిపోయినటువంటి చరిత్ర కాదు, 4.5 సంవత్సరాల క్రిందట వరకు. ఇంకా చెప్పాలనేసి అంటే తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ పెట్టి 3 సంవత్సరాలు పూర్తయి 3-3.5 సంవత్సరాలు, సబ్జెక్టు కరెక్షన్ 3 సంవత్సరాలే, 3.5 సంవత్సరాలు కూడా కాదు. పెట్టిన వరకు షర్మిల గారు కాంగ్రెస్ మీద ఏ విధంగా మాట్లాడేవారు అనేది, అంటే అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా షర్మిల గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు కాంగ్రెస్ గురించి. అటువంటి సందర్భంలో మరి ఆవిడని తెచ్చి మీరు పెట్టుకున్నారు, ఆవిడని సమర్థిస్తున్నారు అనేసి అంటే ఇవి కూడా సమర్థించాలి, తప్పదు అది. ఇప్పుడేమో రాజశేఖర రెడ్డి గారికి వారసులు అని చెప్పుకుంటున్నారు మీరు, అప్పుడేమో అసలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు మాకు పార్టీకి సంబంధం లేదని చెప్పుకునేది. అంటే ఈ రెండు వైరుధ్యమైనటువంటి తోవులు ఇవి. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి సాయి గారు, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఒకసారి మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తిరగడానికి వాళ్ళు ఒక అస్త్రంగా ఎంచుకున్నారే తప్పితే ప్రజల దగ్గర నుండి ఓట్లు రాబట్టుకోవడానికి అస్త్రంగా అయితే మాత్రం అంటే ఒక పాయింట్ అండి, మీకున్న ఓట్ల కంటే మొన్నటిసారి ఎన్నికల్లో వాళ్ళకి 1.3% ఎక్కువ వచ్చినట్టు, మీకు 0.8, వాళ్ళకి 1.27. అంటే మీకంటే కూడా కొంచెం ఎక్కువే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ దఫా మీరు పుంజుకోవాలనుకుంటున్నారు. మొన్న మధ్యన మీకు మండల ఎన్నికల్లో కూడా 4.5% ఓట్లేమో వచ్చినాయి. ఇప్పుడు మీ ఎదుగుదల, ఇక మీరు తప్పనిసరిగా తెలుగుదేశం వైపుకి పోకపోతే కాంగ్రెస్ పార్టీ మీ ప్లేస్ ఆక్యుపై చేస్తుందని భయమేయట్లేదా? సాయి గారు, మీరు ఇచ్చినటువంటి సందర్భం అయితే మాత్రం సరైందే గాని అది భయమేయట్లేదు అన్నటువంటి అంశం అయితే మాత్రం అసలు సంబంధం లేదు సాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూసి మేము జాతీయ స్థాయిలోనే ఎక్కడో 4 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే భయపడినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో మీరు చెప్పింది నేను అదే చెప్పాను, మీకెన్ని వచ్చాయో మాకెన్ని వచ్చాయని మీరు అంటారు. కాకపోతే మా ఉనికి వేరు, మీ ఉనికి వేరు, మీ ఉనికిని